హైపర్ న్యూస్కి స్వాగతం. గూడూరు 2వ వార్డులో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 90% కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 2వ వార్డులో గతంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, అయినా అతని ఈ వార్డులో మెజారిటీ రాలేదని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, అల్లీ బాషా, శివకుమార్, మోహన్, రహీం, సద్దాం, జహంగీర్, చంద్రమౌళి, నరసింహులు, భారతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు, మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారికి, అలాగే బిల్లు చెంచరామయ్య గారికి, మా రహీం గారికి, మా ఇజ్రాయెల్ గారికి, అలాగే నరసింహులు గారికి, అలాగే జనసేన నాయకులకి, మా చంద్రనీళ్ళకి, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ వార్డు ఇన్ఛార్జ్ మా అల్లీ బాషా గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ బుద్ధిఖాన్ గారికి, అలాగే నా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, మా వైఎస్ఆర్ గారికి, చంద్రమౌళి గారికి, రత్నయ్యకి, అలాగే ముఖ్యంగా వచ్చినటువంటి మా షణ్ముగులకి, మా సద్దాం యువ నాయకుడు సద్దాం గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా బనీసాయిపేటను ఎంచుకున్నాం. ఇక్కడికి వచ్చాం. ఈ వార్డుని ఎందుకు ఎంచుకున్నామంటే, గూడూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవం, అది అల్లీ భాష ఏమనుకున్నా నాకు అనవసరంగానే ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము పనిచేసాం ఇక్కడ. ఈ వార్డులో నేను కాపురం ఉన్నాను. ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్. ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి, మా అల్లీ భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిలాన్ రఫీ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు. అలాగే ఇక్కడ నీటి సమస్య అన్నా కానీ అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చాం. ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేశామంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉంది. కానీ ఏదో బై మిస్టేక్ మీ బిడ్డ కూడా మొత్తం తిరిగారు. ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు ఇది వచ్చాం. ఎందుకంటే జనాలు జరిగి వెళ్తుంటే అందరూ రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఓటు రూపం వచ్చేటప్పుడు ఏదంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదంటే పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందువల్ల గత 5 సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు. అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ గెలిచే నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. మా కమిషనర్ గారు, మా కిరణ్ ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం. త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా టౌన్లో అందరికీ 2 పూట్ల నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ నేను ఇంకోసారి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కూడా మా అల్లీ భాష గారి ప్రతిపాదన మేరకు ఒక రోడ్డు, ఒక కాలువను కూడా ఇక్కడ శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అవి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి మా అల్లీ భాష గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముస్లిమ్స్ అంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మార్చమని చెప్పి కూడా చెప్పారు. రేపే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ స్థలం ఏమన్నా లోకల్లో ఉన్నటువంటి మా అల్లీ భాష వాళ్ళు వాళ్ళ చెప్తే అక్కడ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు. అది కూడా గౌరవ
ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేశాం. అది కూడా త్వరలో మా అల్లి ఎంత ఫాస్ట్గా వాళ్ళని తగులుకుంటాడో అంత ఫాస్ట్గా వస్తాయి. తగులుకోపోతారు మిమ్మల్ని నేను వచ్చిన అడగకూడదు. కాబట్టి అల్లి భాష మీద పూర్తి బాధ్యత పెడుతున్నాం. అట్లాగే ఇక్కడ శానిటేషన్ బాగలేదు, నీళ్లు వాసన వస్తుందని చెప్పి కూడా ఈ వార్డులో ఫిర్యాదులు అంటే అది కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారని కూడా చెప్పారు. అలాగే ఆ గొంతులో నీళ్లు రావట్లేదని చెప్పి ఒక ముస్లిం అతను సార్ నీళ్లు కాదు సార్ లైట్ ఎరగట్లేదని చెప్తే రేపు మార్నింగే ఆ లైట్ని రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. చెప్తున్నానంటే గూడూరు మాది, గూడూరులో పుట్టాం కాబట్టి గూడూరులో ఏ సమస్య ఉన్నా నేను చేయాల్సిన బాధ్యత నాది. ఎస్పెషలీ గూడూరు టౌన్లో దాదాపు అన్ని కలుపుకొని 14,000 మెజార్టీ ఇచ్చారు నాకు నా గూడూరు ప్రజలు. కాబట్టి ఎప్పుడు కూడా గూడూరు ప్రజలకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత నేను చెప్పేది ఒకటే, బూత్ కమిటీ కేంద్రాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళి మీరు పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి మనం సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమం గురించి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఫోటో తెచ్చి వాళ్ళకి ఫోటో ఒకటి తీసుకొని మేము అవుట్లో తిరిగాము, పెన్షన్ ఇచ్చాము అది కాదు. ఆ పెన్షన్ అందిస్తున్నాం, గతంలో అందిస్తున్నాం, చెప్పాల్సిన బాధ్యత. చెప్పేది ఇబ్బంది. ఎందుకంటే మనం 2 రోజుల ముందు ఏం కూర తిన్నామంటే మర్చిపోతాం మనం. అట్లా ప్రజలకి చెప్పకపోతే మర్చిపోతారు మామూలు కూడా. కాబట్టి కొంతమంది ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఎంత వస్తుందమ్మా పెన్షన్ 2,000 వస్తుంది అంటున్నారు. అంటే 3,000 అప్పుడు వస్తుంది, 2,000 అని చెప్తున్నారు. అందుకని మనం రేపు చెప్పకపోతే రేపు మనల్ని అంటారు, ఎవరు ఇచ్చారా మాకేం పెంచారా అంటారు. కాబట్టి ఇచ్చే నాయకులు ఖచ్చితంగా వెళ్ళి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ పెంచుతా అన్నాడు, పెంచాడయా అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన, కేడర్లపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు డబ్బులు వేస్తామని చెప్పారు. ఆల్రెడీ 1-2 సిలిండర్లు కూడా జనాలకి డబ్బులు పడి ఉండే, అది కూడా త్వరలో పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి తల్లికి దీవెన, తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా 15,000 రూపాయలు పడుతున్నాయి. 1-2 కుటుంబాలు మాకు పడలేదని చెప్పి అవి కూడా గ్రీవెన్స్లో ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా పడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే, సాధ్యమయ్యేది చంద్రబాబు నాయుడు ఒక్కటే అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే మహిళలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే మీరందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి. ఎందుకంటే మనం సూపర్ 6లో అది కూడా హామీ ఇచ్చాం ప్రజలకి. కాబట్టి సూపర్ 6లో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 1-2 తప్ప ఒకటే అంతే అన్నీ కూడా పూర్తయినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి కూడా ఖచ్చితంగా త్వరలో కూడా అది కూడా నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కొత్త ఫంక్షన్స్ కూడా 2 నెలల తర్వాత కొత్త ఫంక్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్, ఈరోజు మోడీ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా చెప్తున్నారు, ఒకవేళ నాయకులపై వ్యతిరేకత ఉండొచ్చాము కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తాం. ఒకవేళ మా పైన వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, దాంట్లో మేము మా పైన వ్యతిరేకత అని చెప్పుకునే దానికి మేము సిద్ధంగా లేము. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వాళ్ళు చేస్తున్నారనే నమ్మకం ప్రతి ఒక్క పేదవాళ్ళలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకి, ఈ వార్డు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకొక విషయం, ప్రెస్ పత్రిక గూడూరులో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, పోలీస్ శాఖ తీరుపై హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. పోలీస్ శాఖ పనితీరుపై గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల గూడూరులో గంజాయి విక్రయాలు, రౌడీయిజం, దొంగతనాలు ఎక్కువైపోయాయని, పోలీస్ శాఖ పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే గూడూరులో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పోలీస్ శాఖ పనితీరుపై హోంమంత్రి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇటీవల గూడూరులో ఈ యొక్క గంజాయి ఒక మెడికల్ షాప్లో, స్వాతి మెడికల్స్ అనుకున్నాను, దాంట్లో అమ్ముతున్నారని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నాను. నేను అధికార పార్టీ ఉన్నా వాస్తవం చెప్తున్నా. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది.
ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తున్నారు మీ పనులు మీరు? ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు ఒక 2 రోజులు నాంచి దాన్ని పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కొడుకొని వస్తున్నారు, మీలో చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డీఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు. ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాలు కొట్టుకున్నారు రోజు. అదేమన్నా మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షీటరు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు. నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా, రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోలా. నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోయినా అని చెప్పి నా పైన ప్రచారం. అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను కుటుంబం వైఎస్ఆర్ పార్టీ, అతను ఒక్కడే వేరే పార్టీ. అతను కుటుంబం అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంటే తెలుసుకొని మాట్లాడాల. కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది. కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు, మీ నాయకులు, మేం కాదు. ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు. ఇది చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలేదు తెలుగుదేశం వల్ల. మాకంత అవసరం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం. మీ గవర్నమెంట్లో దాదాపు 60-70 వేల మంది మద్యం, మీ యొక్క నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేదో పత్తిత్తలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలంత అమాయకులు లేరు. గూడూరు టౌన్లో ఏదో రౌడీ రాజ్యం వెళ్తుందంటే మేము చెప్తున్నాం. ఈరోజు మాకేం మొహమాటం లేదు. మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే జరగలేదని చెప్తాం. దానివల్ల ఏం కాదు. కాబట్టి మీ మాటలు మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్లే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్లే. అతను ఒక్కడే వేరే పార్టీ అంటే మాకు దానికి సంబంధించిన కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే. కానీ అతను వ్యాపారం కాదు. అతనేదో కొన్ని తగుల వల్ల అతన్ని పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి. ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్. అది ఆ డిస్ప్యూట్ వల్ల అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ప్లాన్ చేస్తే అదేందో అతనేదో వ్యాపారం చేస్తున్నట్టు. ఓకే, ఎనీహౌ ఏదైనా కావచ్చు, తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు. దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు దాంట్లో ఉపయోగించలేదు ఎవరైనా కానీ. ఊరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తా ఉన్నారు. నాయన మీద చిన్నపిల్లకి మా వాళ్ళు చిన్న వాళ్ళు, మీ వాళ్ళు మొత్తం కోట్లు దొబ్బేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలంతా దొబ్బిదేసి మిమ్మల్ని ఎడ చూపించాలి నాయన మీ పేపర్లో చెప్పండి. ఈరోజు చిన్న జరిగితే ఓఎమ్మ గందరగోళం చేసి చేస్తున్నారు నాయన. ఈరోజు మీరు ఎంతమంది జైల్లో ఉన్నారు నాయన? ఎందుకున్నారు నాయన? అదేనా చెప్పండి. ఎందుకున్నారు చెప్పండి. వరుసగా పేర్లు చెప్తా. మీరేమో మంచి పని చేసి జైల్లో ఉన్నారా? అదేనా చెప్పండి. ప్రజా డబ్బులు లూటీ చేసి జైల్లో ఉండారు. నిన్న కాక మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు విపరీతమైన కుట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు మొత్తం టీవీలలో, పేపర్లో చూసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే మీరు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారనుకొని భ్రమపడుతున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చచ్చేతోడు కొట్టారు. దేవుడి దగ్గర బతికి రోజుకు నడవలేకున్నాడు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రౌడీయిజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ప్రవీణూరు కాంచారంపేటలో చంపేశారు. మీరు ఒక అతన్ని చంపేశారు. ఇంట్లో కృష్ణాపూర్ చంపేశారు ఒక అతన్ని.
మీరా మేమా, అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత. ఎందుకంటే రౌడీజం చేసేది మీరా మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది కూడా తెలుసుకొని మాట్లాడాలి. మీరే అసలుకి దీనికి అంతా కారకులు మీ పార్టీ వాళ్ళే. మీరు ఏదో మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా గ్రామాల్లో రౌడీజాలు చేస్తున్నారు మీరు. అప్పుడు మేము సర్దుకొని పోతా ఉన్నాం. మొన్నటికి మొన్న ఇక్కడ చిలకూరు మండలంలో జాకీర్ అనేటువంటి మైనార్టీ యువకుడి పైన మొత్తం మీ ప్రోద్బలంతో, పాపం మత్తికారులకు ఏం తెలియదు, మీ ప్రోద్బలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మా వాళ్ళు ఎక్కడన్నా పనిచేశారా? మేము గెలిచి 4 నెలలైంది. మేము ఛాలెంజ్ చేస్తాం, నిరూపించండి. మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న దౌర్జన్యం అన్నా చేశారా అని చెప్పి మనం అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరు బ్లాక్ మెయిలింగ్ చేసేది, ఎవరు దండుకునేది జనాలకు తెలుసండి. దాంట్లో ఏమి రెండో మాట లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది. ఇప్పుడు చెప్పారు, వాస్తవమే. ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన తప్పే, చేసిన తప్పే. నేను చెప్తున్నాను కదా, మీరు ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీది. లేకపోతే ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి. ఎక్కడ దొరికింది, ఎవరు పెట్టాడు, ఎందుకు పెట్టాడు చెప్పండి. చెప్పకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరు దొంగ ఇప్పుడు గవర్నమెంట్ బ్లేమ్ చేసి మేము ఎందుకు గమ్మంటాం? మీరే పెద్ద అధికారి అయితే మాకేం మొహటం కూడా పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నా. కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి. దిక్కుమొక్కులే. స్కూటర్ దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి. దిక్కుమొక్కులే. ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను, ఏం చేస్తున్నారు? కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను, కంప్లైంట్ చేస్తాను. దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డీఐజీ గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నా, మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండేవాళ్ళు కాదు. ఎందుకంటే మా గూడూరు ప్రశాంతంగా ఉండింది. ఈరోజు ప్రశాంతం దెబ్బతీసే విధంగా కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు. ఒక మర్డర్ జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటర్నల్ మర్డర్ జరిగితే దాన్ని కూడా వేరే వాళ్ళ పైన పూసేదానికి రెడీగా ఉంటారు రాజకీయం. ఇట్లాంటి ఏదో రాజకీయాలు మేము చేయలేం. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పండి, రెడీ. అంతేగాని ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఆల్రెడీ ఒకటి జరిగింది, ఎలక్షన్ ముందు కూడా మీ పైన కూడా ప్రచారం చేశారు. కానీ మేము ఏమైనా మాట్లాడాం దాని గురించి? ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లే. కాబట్టి ఎవడో చెప్పాడని మీరు పూర్తిగా విచారించకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు ప్రజలే వారికి చెప్పాలని, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ప్రాథమిక సహకార సంఘ సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్కు స్థానిక నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. వినూత్నంగా ఎద్దుల బండిలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. సమితి అధ్యక్షులు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత నగదు చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారులు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు వారికి చెప్పాలని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని, పిఎస్సిఎస్ నూతన కార్యవర్గ సభ్యులు బాగా పనిచేసే మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, కిషోర్ నాయుడు, శివకోటారెడ్డి, ప్రమీలమ్మ, మధురెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. పడిందో చెప్పండి వాళ్ళకి. అట్లాగే మీరు పెన్షన్ పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చెప్పండి. మీరు పెంచారో లేదో కూడా చెప్పండి. అలాగే ఉచిత బస్సు ఇట్లేదంట, రేపు 15 తేదీ ఇస్తున్నాం, అది కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు, రాదు. మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి ప్రజల తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి, వచ్చే నెలకైనా వచ్చే నెల కానీ కొత్త పెన్షన్లు వస్తాయమ్మా. కొత్త పెన్షన్ అందరూ అప్లై చేయండి. మా వాళ్ళకు కూడా చెప్పా, ఎవరికైతే పెన్షన్ రాలేదో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేయండి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేయండి. ఇల్లు కూడా ఎవరికి ఎన్ని ఇల్లు కావాలన్నా అంటే ఇంటికి ఒక ఇల్లు మన రేషన్ కార్డుకి ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లి ద్వారా. కాబట్టి ఒకటి, సునీల్ కుమార్ తో పని కాదు మీకు చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ సింబల్ గుర్తు పెట్టుకోండి, సైకిల్ సింబల్ గుర్తు పెట్టుకోండి తల్లి ద్వారా. ఆయన వల్ల ఈరోజు అందరూ కూడా అన్ని సహాయాలు అందుతున్నాయని చెప్పి
మీకు తెలియజేస్తున్నా. అట్లేమా ఈరోజు ముఖ్యంగా నేను చాలా మందికి తెలుసో తెలియదు మీకు చెప్పేందుకు కూడా నేను కూడా ఇక్కడ వెలుగులో సీసీగా ఏపీఎంగా పనిచేశా. కారంపాటి దిబ్బ కాదే ఎవరు కారంపాటి దిబ్బలో ఇదే మద్యం షాప్ పోతా ఉంటే నేను నిలబడి ఆ రోజు పోరాడి ఎత్తించిన పరిస్థితి కూడా సార్ నేను తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచే కాదు తల్లి, చిన్నప్పటి నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఈ మండలంలో పనిచేశాను. నేను మీకు గుర్తుందో చాలా మంది చిట్టమూరు మండలంలో పనిచేశా. కాబట్టి తల్లారా పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఈ రోజు కూడా నేనుండే దళిత వాళ్ళలోనే, నాకు నెల్లూరులో ఇల్లున్నా నేనుండే దళిత వాళ్ళలోనే ఈరోజు నివసిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే ఒకటే, నాకు ఈరోజు ఇంత ధైర్యంగా ఈరోజు రాజకీయాల్లో వచ్చానంటే నాకు పేదవాళ్ళ తోడ్పాటే తప్ప ఇంకో కోటేశ్వరులు తోడ్పాటు నాకు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను తల్లిదారా. ఎందువల్లంటే అమ్మా నేను చెప్పేది ఒకటి, ఈరోజు బిడ్డల్ని చదివించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు తల్లిదారా. చదువు అవసరం, బిడ్డలకి బాగా చదివి మంచి పొజిషన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు అలవాటు ఎలక్షన్ లో డబ్బులు ఇస్తారులే, ఎవడు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేద్దామంట. అది కాదు, ఓట్లు డబ్బులు ఇచ్చేయడం కాదు, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలా, మీ పనిచేసే మనిషి కావాలా, మీ కుటుంబం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా, మీ బిడ్డల చదువుకి డబ్బులు సహాయం చేసే ముఖ్యమంత్రి కావాలా, మీ యొక్క గ్యాస్ వెలిగేదానికి ఉచిత గ్యాస్ ఇచ్చే ముఖ్యమంత్రి కావాలి తప్ప అట్టోళ్ళు కాకుండా మీ స్వార్థం కోసం మీ వాళ్ళని మందిచ్చి కల్తీ మందిచ్చి చంపేటువంటి గవర్నమెంట్ ని మళ్లీ రానియకుండా చూడమని చెప్పి అందరినీ కోరుకున్నాను తల్లారా. ఎందువల్లంటే దాదాపు 70,000 మంది చనిపోయారమ్మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ మద్యం వల్ల, నాసిరకం మద్యం వల్ల. అందరికీ మీకు తెలుసు, మీ ఊళ్ళో కూడా చాలా మంది చనిపోయింటారు, కొన్ని కుటుంబాల్లో చాలా మంది చనిపోయింటారు. ఇప్పుడు కూడా లివర్ చెడిపోయి చాలా మంది వేల మంది హాస్పిటల్ చేరిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ప్రజలను చంపిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే గత గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాను తల్లులారా. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు ఇప్పుడే చెప్పాడు మా మదన్న, ఈ సొసైటీలో లోన్ తీసుకుంటే కట్టండి, కట్టకుండా ఉండొద్దు, కట్టకపోతే సొసైటీ నడవదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మా వాళ్ళు కూడా ప్రహరీ గౌడ్ని అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన సిఇఓ గారు ఖచ్చితంగా మా కస్తూరయ్య గారితో మాట్లాడి ఆ ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పెద్దలు సూచనలు ఇచ్చారు మా రాజగోపాలన్న. ఎందుకంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు, మా సీనియర్ నాయకుడు మాకు ఆయన అన్ని కూడా చెప్పాడు కస్తూరయ్యకి. ఆయన సలహాలు తీసుకోమని చెప్పి కూడా కస్తూరయ్య గారికి, దేవుడన్నకి, అలాగే మోహన్ అన్న కూడా తెలియజేస్తున్నా. ఆయన పెట్టుకొని చేస్తే మీకు కూడా అనుభవం తోడవుద్ది. ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా మా రాజగోపాలన్న చిట్టమూరులో ఉన్నాడు. ఎందుకంటే ఒక్క చిన్న మచ్చ కూడా లేదు ఆయన పైన, అంత బాగా పరిపాలించాడు ఈ యొక్క సొసైటీని అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలకి ఖచ్చితంగా నా యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి మా కిషోర్ నాయుడు ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసినటువంటి మా కిషోర్ నాయుడు అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకొక ముఖ్య విషయం, వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు మండపాల్లో ఏర్పాటు చేసేందుకు మరియు నిమజ్జనానికి తరలించేందుకు పోలీస్ శాఖ వారి అనుమతిని నిర్వాహకులు తప్పనిసరిగా తీసుకోవాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన జరగనున్న వినాయక చవితి సందర్భంగా గూడూరు డివిజన్ పరిధిలో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ వారి నుండి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి నిర్వాహకులు వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని సూచించారు. పోలీస్ శాఖ వారి అనుమతి లేకుండా వీధులలో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం అందివ్వడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాలకు స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వాహకులు సంప్రదించి అనుమతులు పొందాలని సూచించారు. దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణదారుని ఇబ్బంది పెట్టాలని షాపులో గంజాయి పొట్లాలు ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ, గూడూరు డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని,
ఈ క్రమంలో ఇటీవల గూడూరు 1 టౌన్కు చెందిన 2 యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్టు చేయడం జరిగిందని, అదేవిధంగా హాస్పిటల్ రోడ్డులో ఒక దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయూం అనే యువకుడు సుమారు 600 గ్రాముల గంజాయి పుట్లాలను దుకాణంలో ఉంచి గంజాయి మెడికల్ షాపులో విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశారు. గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించిన అనంతరం నయూం ఉద్దేశపూర్వకంగా చేశారని రుజువైందని అతనిని అదుపులో తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా మరియు సేవిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుతుందని, ప్రజలు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఫోన్ ద్వారా సైబర్ క్రైమ్ చేయువారు ఫోన్ చేసి ఒక కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని, అరెస్టు కాకుండా ఉండాలి అంటే తాము సూచించిన అకౌంట్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు 60 లక్షలకు పైగా నష్టపోయినట్లు తెలిసిందన్నారు. కావున అపరిచితుల నుండి ఫోన్ వచ్చిన వెంటనే 1930కు సమాచారం ఇచ్చినచో పోలీసులు వెంటనే చర్య తీసుకుంటారని తెలిపారు. విద్యావంతులు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురికావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. వరుణ్ గారు పుట్టినరోజు సందర్భంగా యూఎస్ఏలో ఉంటారు కాబట్టి అబ్బాయి వాళ్ళ పెద్దలను పంపించి అబ్బాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాల భగవాన్ని ప్రసాదించాలి. చెప్పింది కరెక్టే కదా, ఇది చెప్పింది భయం భక్తులు లేడీసే ఎత్తుకొని వెళ్ళింది. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.